రాజకీయ కురువృద్ధుడు చేగొండి హరిరామజోగయ్య కూటమికి ఆత్మీయ లేఖల పరంపరలో తాజాగా మరో లేఖ రాశారు. ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోటీ చేయాల్సిన స్థానాలపై ఈ లేఖను రాశారు జోగయ్య. జోగయ్య సూచించిన స్థానాలు జనసేనకు దక్కకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ సజావుగా కాదా? ఇంతకీ జోగయ్య సూచించిన స్థానాలు ఎన్ని? జనసేన టీడీపీ కూటమి పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించనున్నారు, ఎక్కడ కేటాయించనున్నారు అనే దానిపై రకరకాల కథనాలు మీడియా గ్రూపులలో వార్తలు రాస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో జనసేనకు కేటాయించే సీట్లపై కాపు సామాజిక వర్గం బలమైన చర్చ జరుగుతుందని తెలుస్తోంది. కనీసం 50 నుంచి 60 సీట్లు కేటాయించకపోతే కాపు ఓటు బ్యాంకు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వదని ఆ సామాజిక వర్గ శ్రేయోభిలాషులు చెబుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య మాత్రం పవన్ కు వరుసగా సూచనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు సీట్ల సంఖ్య, నియోజకవర్గాల పేర్లతో పాటు ఏకంగా అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించి లేఖలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిసార్లు 2 పార్టీలకు వార్నింగులు సైతం ఇస్తున్నారు జోగయ్య. అవి సూచనలా, హెచ్చరికలా అనేది చూసేవారి కోణాన్ని బట్టి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. కాస్త అటు ఇటుగా ఇవి స్వీట్ వార్నింగ్సే అని అంటున్నారు పరిశీలకులు. ఖచ్చితంగా 2.5 ఏళ్లు పవర్ షేరింగ్ ఉండాలని, వైసీపీని గద్దె దింపడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టిబెట్టడం కాదని ఇప్పటికే బలంగా చెబుతున్నారు జోగయ్య. తాజాగా మరో లేఖ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ లేఖలో ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 11 అసెంబ్లీ సీట్లు జనసేనకు కేటాయించాలని, అలా కాని పక్షంలో జరిగే పర్యవసానం వల్ల వచ్చే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ అనుభవించాల్సి వస్తుందని జోగయ్య నొక్కి చెబుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ప్రజాభీష్టం మేరకు ఎక్కువ స్థానాలు జనసేనకు కేటాయించాలని చెప్పిన జోగయ్య రాష్ట్రం మొత్తం ఓట్ల ట్రాన్స్ఫర్ని దృష్టిలో పెట్టుకుని ఇలా ఆలోచించాలని సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో జన సైనికుల బలమున్న నియోజకవర్గాలన్నీ జనసేనకు కేటాయించడం తప్ప టీడీపీ జనసేన కూటమికి మరో మార్గం లేదని, అలా కాని పక్షంలో వచ్చే నష్టాన్ని టీడీపీ అనుభవించాల్సిన మాట నిజమే అని జోగయ్య చెబుతున్నారు. ఈ రకంగా చంద్రబాబుని హెచ్చరిస్తున్నట్లు అప్పుడప్పుడు సూచనలు ఇవ్వడం జరుగుతోంది. తాజా లేఖలో నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, ఉండి నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాలని హరిరామజోగయ్య టీడీపీ జనసేన కూటమికి సూచించారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాలను జనసేనకి కేటాయించాలనే వాదనకు ఇది మరింత బలం చేకూరుస్తుందని అంటున్నారు. గత ఎన్నికలకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. పవన్ బలం రాష్ట్ర వ్యాప్తంగా చాలా రెట్లు పెరిగింది. పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు పెద్ద సంఖ్యలో దక్కడం ఖాయమని తెలుస్తోంది. అయితే జోగయ్య ఇక్కడ మొదటి నుంచి చెబుతున్నది ఒకటే, కూటమికి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే గౌరవప్రద పొత్తు ఉండాలని. అందులో భాగంగానే లేఖలు రాస్తూ సలహాలు, సూచనలు చేస్తూ వస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు పలు సీట్లు ఇస్తే కూటమికి తిరుగుండదన్న అభిప్రాయాన్ని లేఖ ద్వారా వ్యక్తం చేశారు. మరి టీడీపీ జనసేన పెద్దలు ఈ సూచనలు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారో వేచి చూడాలి.